రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, భారతదేశంలోని కఠువా ప్రాంతంలో, జమ్మూ ప్రాంతంలో, లేకపోతే ఈ డోడా కిష్త్వాడ్ ప్రాంతంలో అక్కడొకటి ఇక్కడొకటి దాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్లోనే ఉన్నటువంటి స్వాతంత్ర పోరాట వీరులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తున్నారు. గత ఈ ఆగస్టు నెలలోనే పాకిస్తాన్కి చెందినటువంటి 118 మంది సైనికులను బలూచ్ స్వాతంత్ర పోరాట వీరులు ఖతం చేశారు. రకరకాల దాడుల్లో ఖతం చేశారు. ఇటీవల బేలా అనేటటువంటి ఒక పాకిస్తానీ మిలిటరీ క్యాంప్ ఉంది. ఆ బేలా మిలిటరీ క్యాంప్ మీద జరిగిన దాడిలో కనీసము 60 మంది పాకిస్తాన్ జవాన్లు చనిపోయారన్నటువంటి వార్తలు వస్తున్నాయి. 60 నుంచి 80 వరకు రకరకాల లెక్కలు చెప్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ దేన్ని కన్ఫర్మ్ చేయటం లేదు, ఎందుకంటే అధికారిక లెక్కలు. అనధికారిక లెక్కలైతే 100కు పైబడి చెప్తున్నాయి, కానీ మొత్తం మీద 60 నుంచి 80 మధ్యలో ఉండవచ్చు. మనము లోయెస్ట్ ఫిగర్ 60 తీసుకున్నా కూడాను ఒక్క క్యాంపు దాడిలో, ఆగస్టు నెలలో బేలా క్యాంపు పైన జరిగినటువంటి దాడిలో 60 మంది చనిపోయారు. ఈ రకంగా రకరకాల దాడులు జరుగుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడుల్ని చేస్తోంది. నవాబ్ అక్బర్ బుక్తి, ఈయన బలూచ్ పోరాట వీరుడు. ఈయన పైన వైమానిక దాడి జరిపి ఈయనను చంపింది పాకిస్తాన్ ఆర్మీ 2008 ప్రాంతంలో. ఆయన చనిపోయినటువంటి రోజు దగ్గరవుతున్న సందర్భంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ హెరాఫ్ని నిర్వహిస్తోంది. హెరాఫ్ని ఇంగ్లీష్లో అనువాదం చేస్తే బ్లాక్ థండర్, నల్లని పిడుగు అని అర్థం. ఆపరేషన్ హెరాఫ్, దీన్ని ఆపరేషన్ బ్లాక్ థండర్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆపరేషన్ బ్లాక్ థండర్లో భాగంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ మొత్తము హైవేలన్నింటినీ దిగ్బంధనం చేసింది. ప్రధానమైనటువంటి పట్టణాలైనటువంటి గ్వాదర్ కావచ్చు, తుర్బత్ కావచ్చును, పంజ్గూర్ కావచ్చును, బేలా క్యాంప్ కావచ్చును, ఈ అన్ని ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. మాస్టుంగ్ అనేటటువంటి ప్రాంతంలో అయితే పోలీస్ స్టేషన్ని ఉగ్రవాదులు, పాకిస్తాన్ దృష్టిలో ఉగ్రవాదులు, కానీ బలూచ్ ప్రజల దృష్టిలో స్వాతంత్ర పోరాట వీరులు, వాళ్ళు చేజిక్కించుకున్నారు. అదేవిధంగా తుర్బత్లో భారీ పేలుడు సంభవించింది. 23 కనీసము చనిపోయారని చెప్పి భావిస్తున్నారు. గ్వాదర్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. మజీద్ బ్రిగేడ్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ యొక్క మోస్ట్ డెడ్లియెస్ట్ గ్రూప్ అన్నమాట. అది ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయడంలో ఈ మజీద్ బ్రిగేడ్ నాయకత్వంలో ఈ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఓవరాల్గా కరాచీ హైవే కావచ్చును, తుర్బత్ హైవే కావచ్చును, కోస్ట్ గార్డ్కి చెందినటువంటి వాళ్ళపైన దాడులు కావచ్చును, మొత్తం మీద చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అన్ని హైవేలను తన కబ్జాలోకి తీసుకుంది. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ పంజాబ్కు చెందినటువంటి ప్రజలు కానీ ఈ హైవేలను వాడటానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక బోలన్ అనేటటువంటి చోట ఇది చాలా ముఖ్యమైనటువంటి స్ట్రాటజిక్ సప్లై రూట్, పాకిస్తాన్ ఆర్మీ యొక్క సప్లై రూట్ బలూచిస్తాన్లో. ఇక్కడ ఆపి మూసాఖేల్ అనే ప్రాంతంలో బస్సులో ఉన్న వాళ్ళందరినీ దింపి పంజాబీ ముస్లిములు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తీసి వాళ్ళని వరుసగా నిలబెట్టి కాల్చి చంపడం జరిగింది. ఇదే పద్ధతిలో ఛత్తీసింగ్పురా ఇటువంటి ప్రాంతంలో సిక్కులను, హిందువులను కాల్చి చంపడం జరిగింది. సరిగ్గా దాని యొక్క రీప్లే ఇప్పుడు పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో జరిగింది. ఇది జరుగుతున్నటువంటి సమయంలోనే ఇటు ఖైబర్ పఖ్తూన్వాలోను, వజీరిస్తాన్ ప్రాంతంలో కూడాను పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు జరుగుతున్నాయి. బన్ను కావచ్చును, చిత్రాల్ నేషనల్ హైవే కావచ్చును, ఈ అన్ని చోట్ల కూడాను తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. అంటే పాకిస్తాన్ ఆర్మీ ప్రవేశించలేనటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ముఖ్యంగా వజీరిస్తాన్లో 6 పాకిస్తానీ జవాన్లు చనిపోవడం జరిగింది. మొత్తం మీద పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్ని వదిలిపెడితే ఖైబర్ పఖ్తూన్వా కావచ్చును, ఫాటా రీజన్, ఈ ఫెడరల్లీ అడ్మినిస్ట్రేట్ ట్రైబల్ రీజన్, వజీరిస్తాన్, బన్ను, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి కావచ్చును, ఇటు బలూచిస్తాన్ కావచ్చును, ఇవన్నీ కూడా ఈరోజు భగ్గున మండుతున్నాయి. పాకిస్తాన్ ఏమీ చేయలేని స్థితిలో ఉంది. సైన్యం అసలు బయటకు వెళ్ళడానికి భయపడుతోంది.
వెళ్ళి ఈ ప్రాంతాల్లో ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయడానికి సైనికులు ముందుకు రావడం లేదు. మొత్తం మీద ఈరోజు ఈ ఆపరేషన్ బ్లాక్ థండర్ పేరిట బలూచిస్తాన్లో, మిగతా ఖైబర్ పఖ్తూన్వాలో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కారణంగా ఈ ముఖ్యంగా ఈ ఫాటా ప్రాంతంలో, అదేవిధంగా పఖ్తూన్ తహఫూజ్ మూవ్మెంట్ కారణంగా ఖైబర్ పఖ్తూన్వాలో మొత్తం మీద చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. సింధ్ కూడాను ప్రస్తుతం కుతకుతలాడుతోంది. హింసాత్మక సంఘటనలు జరగకపోయినప్పటికీ సింధులో కూడాను పాకిస్తాన్ నుంచి వేరుపడాలన్నటువంటి ఉద్యమం నానాటికి బలపడుతోంది. మొత్తం మీద పాకిస్తాన్ వడ్డీతో సహా భారతదేశంలో చేసినటువంటి దాడులను వడ్డీతో సహా ఇప్పుడు శిక్షని అనుభవిస్తోంది. ఈ ఆపరేషన్ బ్లాక్ థండర్లో ఇంకెన్ని దాడులు జరుగుతాయని చెప్పి పాకిస్తాన్ భయపడుతోంది. తమాషా ఏంటంటే చైనా కూడా నెమ్మదిగా ఇప్పుడు చైనీస్ సైన్యము ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కావచ్చును, గ్వాదర్లో ఉన్నటువంటి తన అసెట్స్ని కాపాడుకునేందుకు, ఖైబర్ పఖ్తూన్వాలోని చిత్రాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తన సిబ్బందిని కాపాడుకునేందుకు చైనా ఆర్మీ ఉంది. చైనా ఆర్మీ కూడా ఎక్కడికక్కడ దిగ్బంధనంలో ఉంది. తమ సిబ్బందిని కాపాడుకోవడం తప్పితే వాళ్ళు ఏ ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉంది. పాక్ ఆర్మీ, చైనీస్ ఆర్మీ ఈ రెండు ఈ ప్రాంతంలో అత్యంత నిద్రలేనటువంటి క్షణాల్ని గడుపుతున్నారు. ఈ ఆపరేషన్ బ్లాక్ థండర్ ఎప్పుడు ముగుస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ ప్రభుత్వము నిద్రలేని రాత్రుల్ని గడుపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.